మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వరకామణి కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న ఎస్ఐ సతీష్ అయితే నిన్నైతే హత్య కాబడ్డం జరిగింది. అయితే నిన్నటి వరకు అయితే ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ప్రచారం జరిగింది. అయితే తర్వాత అయితే హత్య అని చెప్పారు. వాళ్ళ బంధువులు అవుతారు. ఇంతకీ అప్పుడు ఆ సంఘటన ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఎస్ఐ సతీష్ ఆత్మహత్య చేసుకోవడం అని చెప్పేసి మీకు తెలిసింది. అప్పుడు వెనక ఏం జరిగింది? మాకు ఇమ్మీడియట్లీ వచ్చేసి మేము మార్నింగ్ అది ఎప్పుడు జరిగిందో తెలియదండి. మేము స్పాట్కి మాకు 6:15కే లైవ్ వచ్చిందంట. మాకు మధ్యాహ్నం 12:20 వరకు అయితే మాకు ఇంటిమేషన్ రాలేదు, సరైన ఇంటిమేషన్. 1 గంటకి ఇంటిమేషన్ ఉంటే 3:30 కల్లా వెళ్ళినాము. 3:30కి వెళ్తే తాడిపత్రి హాస్పిటల్ తీసుకెళ్ళినారంటే మేము అక్కడికి వెళ్ళినాము. అక్కడ ఏమాత్రము రిపోర్ట్ లేదు, ఇంటిమేషన్ లేదన్నారు. అక్కడ నుంచి కోమలి దగ్గరికి వెళ్ళినాము. కోమలి దగ్గర డెడ్ బాడీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినాము. అక్కడ డెడ్ బాడీ ఉంటే డిఎస్పీ గారు, అక్కడ రైల్వే సిఐ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు క్లూ కలెక్ట్ చేసి ఇది మీ వాడు హత్య కాదు, ఆత్మహత్య ఇది అని మీరు కావాలంటే చూడండి అని అడిగినారు. దీన్ని ఏ బేసిక్ తో మీరు ఆత్మహత్య అని ఏ బేసిక్ తో చెబుతున్నారు సార్? బాడీ అక్కడి నుంచి 200 మీటర్స్ దూరం వరకు ఈడ్చుకెళ్ళినారు. దాన్ని ఏ ప్రకారంగా మీరు ఆత్మహత్య అని మేము అడగడం జరిగింది. మీకు అనుమానాస్పదంగా ఉందని అనడం వల్ల వాళ్ళు గుత్తికి రెఫర్ చేస్తాము పోస్ట్ మార్టం కంటే మాకు నమ్మకం లేదు సార్, మేము ఒప్పుకోమంటే కూడా అనంతపూర్కి తీసుకెళ్ళినారు. అనంతపూర్ తీసుకుపోయిన తర్వాత స్కానింగ్ ఏది చేసినారు. చేసితే కూడా వాళ్ళు మా పైన ఎటువంటి రెస్పాండ్ కావడం లేదు. మా వాడిది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని చెప్పి మేము భావిస్తున్నాము. చాలా ఘోరంగా మా వాడిని చంపినారు. హత్య అని చెప్పి ఎలా గుర్తు? దెబ్బలు ఉన్నాయా? దెబ్బలు ఉన్నాయండి. ఇక్కడ బుర్ర దగ్గర ఇక్కడ బొక్క పడింది, ఇక్కడ మూతి పైన కొట్టినారు, కళ్ళు వాసినాయి, ఇక్కడ దూకపోయిందండి. మేము అన్ని గమనించినామండి, క్లూలు కానీ చూసినామండి. అక్కడ బండరాళ్ళు కూడా ఉన్నాయి, బండరాళ్ళకు కూడా బ్లడ్ ఉంది, ఇంత రాళ్ళు. ఆ రాయి కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకోలేదు. మేము పోయేపాటికి అక్కడ మొత్తానికైతే అది ఏదో తారుమారు జరిగింది, ఇచ్చేసేసినారు. అంటే వాళ్ళు ఆత్మహత్య అని చెప్పారు. ఆత్మహత్య రైలు కింద పడ్డారని చెప్పారు. దూకి పడ్డాడడానికి మా వాడు ఎంత పిరిగివాడు కాదు, ఒక బాధ్యత గల అధికారండి. ఆత్మహత్య చేసుకోవాలన్నంత పని ఏమొస్తుంది? ఇది ఏదో చాలా ఇది పెద్దవాళ్ళ హస్తమే ఉందని మా వాడికి తగిన న్యాయం చేయవలసినదిగా కోరుతున్నాం. మా కుటుంబానికి చాలా న్యాయం జరిగింది సార్. ఇది మా కుటుంబానికి పిల్లలు అంతా చిన్న భిన్నం అవుతున్నారు. చిన్న బాబు సార్, 9 years బాబు, 3 years బాబు ఉన్నాడు. ఆ పిల్లవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? అదే వాళ్ళకి జరిగితే ఎలా ఉంటుంది సార్? దీని గురించి చెప్పండి కొద్దిగా. మా కడుపు కోత మాకు చాలా బాధ ఉంది సార్. మా వాడు పోయినందుకు, మా తమ్ముడు పోయినందుకు మాకు ఒక ఇది పోయింది సార్. మా తమ్ముడు ఎవరినైనా కనుక్కోండి, 8 సంవత్సరాలు తిరుమలలో డ్యూటీ చేసినాడు. 8 సంవత్సరాలు ఏపీఎస్ఓగా డ్యూటీ చేసినాడు. బై మిస్టేక్ ఏదో పరకామణి కేసు కింద మళ్ళీ తీసుకువచ్చి పద్మావతి టెంపుల్ తీసుకొచ్చినారు. పద్మావతి టెంపుల్లో 1 year కూడా చేయలే. 1 year చేయకముందే తీసుకొచ్చి గుంటకల్లోకి ట్రాన్స్ఫర్ పెట్టినారు. ట్రాన్స్ఫర్ జరిగిన వెంటనే 3 months అయింది. రాఖీ పౌర్ణమి రోజు రెఫర్ అయినాడు, గుంటకల్లో రైల్వే స్టేషన్ రెఫర్ అయినాడు. అప్పటి నుంచి కూడా టెన్షన్ లో ఉన్నాడు, ఏం జరుగుతుందో అంటే కూడా. మా వరకు కూడా ఏది మా పిన్ని కానీ మాకు కానీ ఏ రోజు కూడా మాలో ఇలాంటి విషయాలు పాలు పంచుకునేవాడు కూడా కాదు. వాళ్ళనిలో వాడు బాధపడేవాడు కానీ మా వరకు ఏ రోజు కానీ ఇలా జరిగిందన్నా ఇలా ఉందన్నా అని కూడా ఏ రోజు కూడా జరిగినది కాదు. పరకామణి కేసులో మొన్న 5వ తారీఖున November 5వ తారీఖు ఒకసారి వెళ్ళొచ్చినాడంట. సెకండ్ ఇయరింగ్ లో ఫైనల్ ఇయరింగ్ ఉందని వల్ల వెళ్తుంటే నైట్ వెంకటాద్రి ఏ ఎక్స్ప్రెస్కి ఎక్కినాడో ఇవన్నీ కూడా క్లూ కలెక్ట్ మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్, ఎక్కడ ఎక్కినాడు ఎక్కడ దిగినాడు అనేది ఇది కూడా మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఆధారాలు ఎటువంటి ఏమి చెప్పడం లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రతి రైల్వే స్టేషన్ లో, ఎక్కినారు ఎక్కడ దిగినారనే విషయం పైన దాని పూర్తి క్లారిఫికేషన్ అనేది ఇంతవరకు మాకు అధికారులు కానీ ఎవరు కానీ ఇవ్వడం లేదు. అధికారులు వచ్చినారు, వాళ్ళ లాంఛనంగా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకున్నారు, చాప కింద నీరు పెట్టి వెళ్ళిపోయినారండి. ఇది అధికారులు కూడా ఇది ఎలా జరిగింది, ఎక్కడ ఎక్కినాడు ఎక్కడ దిగినాడు, మీ వానికి ఇలా జరిగింది అని కూడా ఏ ఒక్క అధికారి కూడా దీనిపైన స్పందన లేదు. ప్రభుత్వం వారు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని, మా వాళ్ళు చనిపోయిన దానికి మా కుటుంబానికి తగిన న్యాయం చేయాల్సినదిగా మేము కోరుకుంటున్నాం సార్. సతీష్ మృతికి గల కారణమైన వ్యక్తులను అయితే ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. ఫస్ట్ ఆత్మహత్య అని చెప్పారు, తర్వాత హత్య అని చెప్పి తేలడంతో అయితే చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పేసి అయితే బంధువులు అయితే ఇది ఆరోపణ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.